నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. తిరువణ్ణామలై, అరుణాచలం. ఈ పేరు వినగానే పరమ అరుణాచలేశ్వరుడి భక్తులు తన్మయత్వంతో పులకించిపోతారు. గిరి ప్రదక్షిణ మదిలో మెదులుతుంది. అలాంటి అరుణాచలంలో భారతదేశ ఆధ్యాత్మిక చరిత్రలోనే ఒక మహత్తర మహిమాన్విత ఘట్టం ఆవిష్కృతమైంది. డిసెంబర్ 3వ తేదీన సాయంత్రం కార్తీక పౌర్ణమి సందర్భంగా అరుణాచలం కొండపై భరణి దీపం జ్యోతిని వెలిగించారు. భక్తులందరూ అరుణాచల శివ అరుణాచల శివ అంటూ భక్తితో నామాన్ని స్మరిస్తూ గిరి ప్రదక్షిణ చేశారు. కార్తీక దీపం కొండపై వెలగగానే అరుణాచలం నగరమంతా దీపాలు పటాకుల వెలుగులో శోభాయమానం అయ్యింది. దేశం నుంచే కాక విదేశాల నుంచి కూడా భక్తులు వచ్చారు. ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమికి ఈ మహోన్నత సంప్రదాయం కొనసాగుతుంది. భారీ సంఖ్యలో భక్తుల రాకతో ఈసారి ఆ దీప వైభవం మరింత గొప్పగా అనిపించింది. ఈ మహత్తర ఘట్టాన్ని అరుణాచల కొండను తిలకించడానికి మన దేశం నుంచే కాదు విదేశాల నుంచి కూడా తరలివచ్చారు. దీనిని భరణి దీప ఉత్సవంగా, కార్తిగై దీపంగా కూడా వ్యవహరిస్తారు. చిరు దివ్యతో వెలిగించే ఈ అరుణాచల జ్యోతి 10 రోజుల పాటు ప్రజ్వలిస్తూనే ఉంటుంది. ఈ దీపం చూసేందుకు ఈ రోజుల్లో సుమారు 50 లక్షల మంది అరుణాచలానికి వస్తూ ఉంటారని అంచనా. ఈ అపురూపమైన ఘట్టం కోసం భక్తులు ఏడాదంతా ఎదురు చూస్తారు. అరుణాచలంలో ఈ కార్తీక దీప ఉత్సవం అనేది అత్యంత ప్రముఖమైంది. భరణి దీపం బ్రహ్మ తీర్థంలో తీర్థవరి ఉత్సవం, పౌర్ణమి రోజు సాయంత్రం కొండపై వెలిగించే మహాదీపం, ఇలా 3 విశేష కార్యక్రమాలు 10 రోజుల పాటు నిర్వహిస్తారు. కార్తీక పౌర్ణమి ఘడియల్లో ఆలయం వెనక వైపు ఉన్న గిరిపై జ్యోతిని వెలిగిస్తారు. కార్తీక మాసంలో కృత్తికా నక్షత్రం వచ్చిన రోజున ఈ జ్యోతి ప్రజ్వలన జరుపుతారు. దీన్నే కృత్తికా దీపోత్సవం అని కూడా అంటారు. ఇది జ్ఞాన జ్యోతి అని పండితులు చెప్తారు. ఇది పరమశివుడు అగ్ని స్వరూపంగా బ్రహ్మ విష్ణువులకు జ్ఞానాన్ని బోధించిన క్షేత్రంగా చెప్తారు. ఈ దీపం కోసం లోహపు పాత్రని వాడుతారు. ఇందులో వత్తిని ఖాదీ వస్త్రంతోనే చేస్తారు. 1200 మీటర్ల వస్త్రం అవసరం అవుతుంది. దీనిని కొన్ని తరతరాలుగా అక్కడి దీపనాడార్ రాజవంశం చేస్తూ వస్తోంది. అలాగే 4500 కిలోల నెయ్యిని వాడతారు. 10 రోజుల పాటు తిరువణ్ణామలై జ్యోతి వెలుగుతూనే ఉంటుంది. 2668 అడుగుల ఎత్తున్న ఈ కొండపై నుంచి 24 కిలోమీటర్ల దూరం వరకు ఎటు చూసినా ఈ జ్యోతి స్పష్టంగా కనిపిస్తుంది. ఇదో అద్భుతమైన విశేషం. తమిళనాడులోని తిరువణ్ణామలై అరుణాచలేశ్వర స్వామి ఆలయంలో ఈసారి కూడా కార్తీక దీపోత్సవాలు వైభవంగా ముగిశాయి. ఏటా కార్తీక మాసంలో బ్రహ్మోత్సవాలు, ముగింపు సందర్భంగా కార్తీక దీపోత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అరుణాచల దేవాలయాన్ని సుందరంగా ముస్తాబు చేస్తారు. ఇక్కడి రమణ ఆశ్రమాన్ని కూడా అంతే అందంగా తయారు చేస్తారు. సాయంత్రం కృత్తికా నక్షత్ర ఘడియ వచ్చేసరికి బాణసంచా పేలుళ్లతో అరుణగిరి శిఖరంపై జ్యోతి దర్శనమవుతుంది. అరుణాచల శివ అరుణాచల శివ అంటూ భక్తులు నామస్మరణం చేస్తారు. అప్పుడు అరుణాచలమే కైలాసం, ఆ శిఖరమే కైలాసగిరి అనిపిస్తుంది.